మార్నింగ్ వాళ్ళకి ఈరోజు మనకి థర్డ్ ఇయర్ అదేలో పేపర్ అడ్వాన్స్ కావాలి. దీనిలో మనం బిఫోర్ క్లాస్లో పెరిసైక్లిక్ రియాక్షన్స్ అంటే ఏమిటో అందులో ఉన్నటువంటి సైక్లోయిడ్స్ రియాక్షన్స్ కానీ అదేవిధంగా సెగ్మెంటోఫిక్ రియాక్షన్స్ కానీ వాటికి ఉదాహరణగా ఎగ్జాంపుల్ ఏ విధమైనటువంటి డీల్ సాల్వ్ రియాక్షన్ ఏ విధంగా జరిగిందనేది మనం బిఫోర్ క్లాస్లో చూడడం అనేది జరిగింది. అయితే ఈరోజు జబ్లాన్స్కీ డయాగ్రామ్స్ జబ్లాన్స్కీ జబ్లాన్స్కీ చిత్రాలు జబ్లాన్స్కీ చిత్రాలు ఇది కనుక మనం చూసుకున్నట్లయితే అసలు ఈ జబ్లాన్స్కీ చిత్రాలు మనకి ఏ విధంగా ఏర్పడతాయి, అసలు జబ్లాన్స్కీ చిత్రాలు అంటే ఏమిటి కనుక మనం చూస్తే కాంతి శోషణ జరిగిన తర్వాత మనం ఈ టాపిక్లో మొత్తం కూడా అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అండ్ ఎమిషన్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వీటి గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంతి శోషణ జరిగిన తర్వాత కాంతిని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత భూస్థాయి నుండి కాంతిని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత లేదా కాంతి శోషణ అనేది జరిగిన తర్వాత భూస్థాయి నుండి ఉద్రిక్త స్థాయిలోనికి ఎలక్ట్రాన్లు ఉద్రిక్త స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్లు తిరిగి భూస్థాయిలోనికి చేరినప్పుడు జరిగే వివిధ ప్రక్రియలను తెలుపు చిత్రాలనే జబ్లాన్స్కీ చిత్రాలు అని అంటారు. అసలు జబ్లాన్స్కీ డయాగ్రామ్స్ అంటే ఏమిటంటే కాంతి శోషణ జరిగిన తర్వాత మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంతి శోషణ జరిగిన తర్వాత భూస్థాయి నుండి ఉద్రిక్త స్థాయిలోనికి భూస్థాయి నుండి ఉద్రిక్త స్థాయిలోనికి ఎలక్ట్రాన్లు అనేవి భూస్థాయి నుండి ఉద్రిక్త స్థాయిలోనికి అదేవిధంగా ఉద్రిక్త స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు తిరిగి భూస్థాయిలోనికి చేరినప్పుడు జరిగేటువంటి వివిధ ప్రక్రియలనే లేదా వివిధ ప్రక్రియలను తెలిపేటువంటి చిత్రాలనే జబ్లాన్స్కీ చిత్రాలు అని అంటారు. జబ్లాన్స్కీ చిత్రాలని అంటారు. అయితే ఈ క్రింది రెండు విధాలైన చిత్రాలను మనం చూసుకున్నట్లయితే అసలు జబ్లాన్స్కీ చిత్రాలు అంటే మనకి వివిధ ప్రక్రియలు అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి మరలా గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు జరిగేటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలిపే చిత్రాలనే జబ్లాన్స్కీ చిత్రాలు అని అంటారు. జబ్లాన్స్కీ చిత్రాలని అంటారు. అయితే ఇవి ఈ క్రింది విధాలైనటువంటి చిత్రాలను మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏ విధమైనటువంటి చిత్రాలు ఏ విధంగా ఉంటాయో అవి కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ వేస్తున్నాను. ఇది S1, ఇది S2, ఇది S3. S1, S2, S3. ఇది S0, ఇది S0, రైట్. ఇది గ్రౌండ్ స్టేట్ అన్నమాట. గ్రౌండ్ స్టేట్. ఇది ఎగ్జైటెడ్ స్టేట్. ఇది ఎగ్జైటెడ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్, ఎగ్జైటెడ్ స్టేట్. వేస్తాం. రైట్. గ్రౌండ్ స్టేట్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది హోమ్, ఇది లూమ్.
ఈ విధంగా మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళేసరికి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి. ఇది హోమో, ఇది హోమో. ఈ గ్రౌండ్ స్టేట్లో ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో. గ్రౌండ్ స్టేట్లో S0, ఎగ్జైటెడ్ స్టేట్లో S1, S2, S3. ఓకే. నెక్స్ట్ అబ్జార్ప్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అబ్జార్ప్షన్స్ చూద్దాం. మొదటగా S0 టు S3, S0 నుండి S3కి, తర్వాత S0 నుండి S2కి, తర్వాత S0 నుండి S1కి. రైట్. నెక్స్ట్ ఈ విధంగా S1 నుండి S0కి, ఇక్కడ ఈ విధంగా. దీన్నే ఏమన్నాడంటే ఇంటర్నల్ కన్వర్షన్. ఇంటర్నల్ కన్వర్షన్, ఇంటర్నల్ కన్వర్షన్. రైట్. ఇక్కడ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. ఇది ఫ్లోరసెన్స్. ఫ్లోరసెన్స్ ఇది ఫాస్ఫోరసెన్స్. ఇది ఫాస్ఫోరసెన్స్. స్టేట్ అనేది P1. దీన్ని IC అంటాం, ఇది ISC. కన్వర్షన్ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. రైట్. ఈ అబ్జార్ప్షన్స్ అనేవి అబ్జార్ప్షన్స్. రైట్. ఇది దానికి సంబంధించినటువంటి గ్రౌండ్. రైట్. దీనిలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, దీనిలో మనం జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాస్తూ ఉంటాను ఒక్కొక్క పాయింట్ చూడండి. రైట్. పటంలోని మార్పుల వివరాలు మీరు ఇక్కడ చూడండి. S0 నుండి S3కి, S0 నుండి S2కి, S0 నుండి S1కి, S1 నుండి S0కి. ఇక్కడ ఈ ఇంటర్నల్ కన్వర్షన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి S1 నుండి ఇక్కడ ట్రిప్లెట్ స్టేట్కి వచ్చి, ట్రిప్లెట్ స్టేట్ నుండి S0 కనుక మనకి ఇక్కడికి వస్తే దీన్ని ఫాస్ఫోరసెన్స్ అని, S1 నుండి S0 వస్తే దీన్ని ఫ్లోరసెన్స్ అని, ఈ పైన ఉన్నటువంటి S1, S2, S3లలో కనుక కన్వర్షన్ జరిగితే దాని ఇంటర్నల్ కన్వర్షన్స్ అని, ఇక్కడ ఉన్నటువంటి ట్రిప్లెట్ స్టేట్ దగ్గర ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అని మనకి ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది గ్రౌండ్ స్టేటు. S0 అనేది గ్రౌండ్ స్టేటు. S1, S2, S3 అనేవి ఎగ్జైటెడ్ స్టేట్స్. S1, S2, S3 అనేవి ఎగ్జైటెడ్ స్టేట్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఇక్కడ జతకూడి ఉండడం జరుగుతుంది. ఎగ్జైటెడ్ స్టేట్లో ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్సైటేషన్ జరిగి ఇక్కడ మనకి పై ఆర్గాలను దూకడం అనేది జరుగుతుంది. రైట్. ఇప్పుడు ప్రాథమిక ఉద్రిక్తత కనుక మనం చూసుకుంటే దీనిలో ఏం జరిగింది? మొదట ఎలక్ట్రాన్స్ అనేవి S0 నుండి, ప్రాథమిక ఉద్రిక్తతలో ఎలక్ట్రాన్స్ అనేవి ఈ S0 నుండి S1, S2,
లేదా S3 స్థాయిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఇదిగో S0, S3, S0, S2, S0, S1. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? S0 నుండి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి S1 లేదా S2 లేదా S3 ఈ 3 ఆర్బిటాల్లోనికి లేదా 3 స్థాయిల్లోనికి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రవేశించడం జరుగుతుంది. దీన్నే ప్రాథమిక ఉద్రిక్తత. ప్రాథమిక ఉద్రిక్తతలో ఏం జరుగుతున్నాయి? ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే S0 నుండి ఎగ్జైటెడ్ స్టేట్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గ్రౌండ్ స్టేట్ నుండి ఎగ్జైటెడ్ స్టేట్ కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ రెండవది వికిరణ రహిత స్థానాంతరీకరణము. వికిరణ రహిత లేదా స్థానీకరణము అంటే ఏమిటి? ఇక్కడ అంటే పరివర్తన స్థానీకరణం లేదా అంతర పరివర్తనము, ఇంటర్నల్ కన్వర్షన్. అంతర పరివర్తనం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే S2 నుండి S3కి, S3 నుండి S2కి, S3 నుండి S1కి ఈ విధంగా ఇక్కడ ఇంటర్నల్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఎలక్ట్రాన్ అనేవి ఎగ్జైటెడ్ స్టేట్ లోనే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఒక చోట నుంచి ఒక చోటకి ఇంటర్నల్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇంటర్నల్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. దాన్ని ఏం రాస్తాం మనం? S3 టు S2, S2 నుంచి S1కి మనకి ఇంటర్నల్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. S2 నుంచి S3కి, S2 నుంచి S1కి ఈ విధంగా మనకి ఇక్కడే ఇంటర్నల్ కన్వర్షన్ జరుగుతుంది ఎగ్జైటెడ్ స్టేట్ లో. ఎగ్జైటెడ్ స్టేట్ లో, రైట్? ఇంకా థర్డ్ పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే అంతర్వ్యత్యస్త వ్యత్యస్తత. మూడో పాయింట్ అంతర్వ్యత్యస్త వ్యత్యస్తత. అంతర్వ్యవస్థ వ్యత్యస్తత అంటే ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. తెలుగులో ఏమంటామంటే అంతర్వ్యవస్థ వ్యత్యస్తత అంటాం. దాన్ని ఇంగ్లీష్ ఏమంటామంటే ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. దీంట్లో ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి S1 నుండి ఎక్కడి నుంచి ఇది S1 అనేది ఇది S1. ఎలక్ట్రాన్స్ అనేవి S1 నుండి T1 స్థాయిలోనికి ప్రవేశిస్తాయి. ట్రిప్లెట్ స్టేట్. S1 నుంచి T1 స్థాయిలోనికి ప్రవేశించడం అనేది జరుగుతుంది. దీన్నే ఏమన్నారంటే ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటే S1 టు T1. అనేది S1 నుంచి T1 అంటే S1 నుంచి ట్రిప్లెట్ స్టేట్ అనేది మనకి ఎలక్ట్రాన్ అనేవి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతిదీప్తి. ఫ్లోరోసెన్స్. ఇది నాలుగోది ఫ్లోరోసెన్స్. ఫ్లోరోసెన్స్ లో ఏం జరుగుతుంది? ప్రతిదీప్తిలో S1 నుండి S0కి ఎలక్ట్రాన్స్ అనేవి వికిరణ శక్తిగా మార్పులు చెందుతాయి. S1 నుండి S0 టు S1 టు S0 ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి S1 నుండి S0కి ఏ విధంగా అయితే మార్పు చెందుతున్నాయో దీన్నే ఫ్లోరోసెన్స్ లేదా ప్రతిదీప్తి అని అంటారు. ఫ్లోరోసెన్స్ లేదా ప్రతిదీప్తి అని అంటారు. నెక్స్ట్ స్ఫురదీప్తి. అంటే ఫ్లాస్పరెసెన్స్. స్ఫురదీప్తి కానీ ఎక్కడుంది? ఇక్కడ వేస్తాం. ఐదవ పాయింట్ ఇక్కడ రాస్తాం. ఫాస్ఫరెసెన్స్. ఇది ఫాస్ఫరెసెన్స్ లో ఏం జరుగుతుందంటే స్ఫురదీప్తిలో లాస్ట్ పాయింట్ ఏమవుతుంది? T1 నుండి S0కి ఎలక్ట్రాన్స్ అనేవి మార్పు చెందుతాయి. T1 నుండి S1 స్థాయిలోనికి వికిరణ శక్తి అనేది మార్పు చెందుతుంది. T1 నుండి S0కి. దీన్ని ఏమన్నారు? ఫాస్ఫరెసెన్స్. ఇది ఎక్కడి నుంచి ఫాస్ఫరెసెన్స్ అంటే T1 టు S0. జాగ్రత్తగా ఈ డయాగ్రామ్ కనుక మీరు గుర్తుపెట్టుకుని వేస్తే మనం ఈజీగా రాసేయచ్చు. ఓకే, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? మొదటిగా గ్రౌండ్ స్టేట్, తర్వాత ఎగ్జైటెడ్ స్టేట్.
గ్రౌండ్ స్టేట్ లో S0, ఎగ్జాక్ట్ స్టేట్ లో S1, S2, S3. ఓకే. నెక్స్ట్ ఈ S1 S0 నుండి S3కి, S0 నుండి S2కి, S0 నుండి S1కి ప్రవేశిస్తాయి తన వికిరణ శక్తి. తర్వాత మళ్ళీ పైనుంచి కిందకి అంటే S1 నుండి S0కి ప్రవేశిస్తుంది, దాన్ని ఫ్లోరెసెన్స్ అన్నాం. అదేవిధంగా ఇంటర్నల్ కన్వర్షన్లో S1, S2, S3ల మధ్య మనకి ఇంటర్నల్ కన్వర్షన్ అనేది జరుగుతుంది, అది IC అంటాం. అదేవిధంగా S1 నుండి T1 అంటే T1 స్టేట్ డిప్లెట్ స్టేట్ కి వికిరణ శక్తి అనేది ప్రవేశిస్తుంది, అనే ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటాం. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అని. ఆ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ లో T1 నుండి మనకి S0 కి వికిరణ శక్తి ప్రవేశించడాన్ని మనం ఫాస్ఫోరెసెన్స్ అని అంటాము. ఫాస్ఫోరెసెన్స్ అని అంటాం. ఈ స్ట్రక్చర్ మొత్తం అందరినీ కూడా మనం జబ్లాన్స్కీ చిత్రం ద్వారా వివరించడం జరుగుతుంది. జబ్లాన్స్కీ డయాగ్రామ్ ద్వారా దీన్ని మనం వివరిస్తాము. ఓకే. ఇది జబ్లాన్స్కీ డయాగ్రామ్స్ ద్వారా అందులో జరిగేటువంటి ఇంటర్ కన్వర్షన్ కానీ, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ కానీ, ఫాస్ఫోరెసెన్స్ కానీ, ఫ్లోరెసెన్స్ కానీ, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఎగ్జాక్ట్స్, గ్రౌండ్ స్టేట్, ఎగ్జాక్ట్ స్టేట్ మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం ఈ జబ్లాన్స్కీ డయాగ్రామ్ లో వివరించడం జరుగుతుంది. ఓకే. ఇది జబ్లాన్స్కీ చిత్రం ద్వారా మనం ఒక కాంతి శోషణ జరిగిన తర్వాత ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా పరివర్తన చెందుతాయి, ఒక చోట నుంచి మరొక చోటుకి ఇవి ఏ విధమైనటువంటి పరివర్తన చెందుతాయి అనే దాన్ని మనం ఈ విధంగా వివరిస్తూ ఉంటాం. ఓకే. దీని స్ట్రక్చర్ని వైబ్రేషన్స్ గా మనం తీసుకున్నట్లయితే డయాగ్రామ్ కనుక దీనికి ఇంకా ఎలక్ట్రానిక్ వైబ్రేషన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇంకా క్లియర్గా మనకి ఇందులో ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ కానీ, అదేవిధంగా ఇంటర్నల్ కన్వర్షన్ కానీ, గ్రౌండ్ స్టేట్లు కానీ, ఎగ్జాక్ట్ స్టేట్లు ఏ విధంగా మనకి ఉన్నదనేది ఒకసారి మనం చూస్తే చూడండి. రైట్. ఇది S0, ఇది S1, S2, S3. ఇది సింగిల్ గ్రౌండ్ స్టేట్, సింగిల్ గ్రౌండ్ స్టేట్ ఈ విధంగా ఉంటుంది. గ్రౌండ్ స్టేట్ లో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పాను, జతకూడి ఉండడం జరుగుతుంది. సింగిల్ గ్రౌండ్ స్టేట్. రైట్. నెక్స్ట్ దీనిలో ఇక్కడ కనుక చూసుకుంటే సింగిల్ ఎగ్జాక్ట్ స్టేట్, ఎలక్ట్రాన్ ఉంది. ఎగ్జాక్ట్ స్టేట్. నెక్స్ట్ అబ్జార్ప్షన్స్. ఈ విధంగా జరుగుతున్నాయి. ఇవి అబ్జార్ప్షన్స్. ఇదిగో ఇంటర్నల్ కన్వర్షన్. వస్తే internal conversion, right?
ఫ్లోరసెన్స్ ఇది ఇక్కడ సిస్టమ్ క్రాసింగ్ సిస్టమ్ క్రాసింగ్ ఇది ఇక్కడ నుంచి వస్తుంది T1 దీని నుంచి ఈ విధంగా వస్తుంది ఇది ఫాస్ఫరసెన్స్ ఫాస్ఫరసెన్స్ ఇది మళ్ళా హోమో న్యూమో ఇది హోమో ఇది న్యూమో ఇక్కడ కూడా అంతే ఇది హోమో న్యూమో హోమో రైట్ హోమో న్యూమో రైట్ ఇక్కడ కన్వర్షన్స్ అనేవి ఈ విధంగా మనం చూపిస్తాం అన్నమాట డయాగ్రామ్ లో ఏమిటి S0 నుంచి S2కి S0 నుంచి S3కి S2కి S1కి ఏ విధంగా అయితే అబ్జార్ప్షన్స్ వెళ్ళాయో అక్కడి నుంచి మరలా పైన ఇంటర్నల్ కన్వర్షన్ జరిగి ఆ S1 నుండి S0 ప్రవేశించడానికి ఫ్లోరసెన్స్ అని ఈ ఫ్లోరసెన్స్ లో మరలా S1 నుండి ఈ S0 ప్రవేశించే సందర్భంలో వికిరణ శక్తి అనేది ట్రిప్లెట్ స్టేట్కి వెళ్ళి ట్రిప్లెట్ స్టేట్ నుండి మరలా గ్రౌండ్ స్టేట్కి రావడం అనేది జరుగుతుంది. అంటే ఎగ్జైట్ స్టేట్ నుండి ట్రిప్లెట్ స్టేట్కి ట్రిప్లెట్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్కి వచ్చే సందర్భంలో ఇక ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అనేది జరిగి మనకి ఫాస్ఫోరసెన్స్ అనేది వస్తుంది. ఫాస్ఫోరసెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ట్రిప్లెట్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్కి రావడాన్ని ఫాస్ఫోరసెన్స్ అని అంటారు. ట్రిప్లెట్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్కి రావడాన్ని ఫాస్ఫోరసెన్స్ అని అంటారు అన్నమాట. అయితే దీని యొక్క మార్పుల వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ S0 అనేది గ్రౌండ్ స్టేట్ భూస్థాయి, గ్రౌండ్ స్టేట్ S1 S2 S3 అనేది ఎగ్జైటెడ్ స్టేట్, S0 అనేది గ్రౌండ్ స్టేట్, S1 S2 S3లు ఎగ్జైటెడ్ స్టేట్స్. అదేవిధంగా T1 అనేది ట్రిప్లెట్ స్టేట్, T1 అనేది ట్రిప్లెట్ స్టేట్. అవి S0 S1 S2 S3 మరియు అదేవిధంగా ట్రిప్లెట్ స్టేట్లు. ఎగ్జైటెడ్ స్టేట్లో ఇవి అంటే సింగిల్ స్టేట్స్. ఇది గ్రౌండ్ స్టేట్లో సింగిల్ స్టేట్, ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో సింగిల్ స్టేట్, ట్రిప్లెట్ స్టేట్. ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో ట్రిప్లెట్ స్టేట్. ఇది మనం దానిలో తీసుకున్నటువంటి S1 S2 S3 T1 యొక్క అబ్రివేషన్స్ అనమాట. ఓకే, ఈ విధంగా గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి మనకి వికిరణ శక్తి అనేది ప్రవహించి అక్కడ ఇంటర్నల్ కన్వర్షన్ జరిగి దాని నుండి తిరిగి భూస్థాయిలోనికి లేదంటే గ్రౌండ్ స్టేట్లోకి రావడానికి ఫ్లోరసెన్స్ అని, భూస్థాయికి రాకుండా ట్రిప్లెట్ స్టేట్కి వెళ్ళి అక్కడి నుంచి భూస్థాయికి రావడాన్ని ఫాస్ఫోరసెన్స్ అని అంటారు. ఫాస్ఫోరసెన్స్ అని అంటారు. ఈ విధంగా మనకి ఇంటర్నల్ కన్వర్షన్ అంటే శోషించుకున్నటువంటి కాంతి శోషణ జరిగిన తర్వాత మనకి వాటి యొక్క చిత్రాలు లేదా ప్రక్రియలు అనేవి కాంతి యొక్క ప్రక్రియలు ఈ విధంగా జబ్లాన్స్కీ డయాగ్రామ్స్ ద్వారా వివరించడం అనేది జరుగుతుంది. జబ్లాన్స్కీ డయాగ్రామ్స్ ద్వారా వివరించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే ఇందులో కొన్ని సంభావ్య ప్రక్రియలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఏం జరిగింది,
మనకి S2 నుండి S1 వరకు, S2 నుండి S1కి మరియు S3 నుండి లేదా S1 నుండి S0 జరిగినటువంటి S2 నుండి S1కి, అదేవిధంగా S1 నుండి S0లో అంతర పరివర్తన ప్రక్రియలు అంటే ఇంటర్నల్ కన్వర్షన్స్ ఏమి జరిగినాయి S2 నుండి S1కి, అదేవిధంగా S3 నుండి S2కి, ఇవన్నీ కూడా ఏంటవి ఇంటర్నల్ కన్వర్షన్స్. అంటే మనకి ఇక్కడ అంతర పరివర్తన ప్రక్రియలు అనేవి జరిగినాయి. అయితే ఈ రెండు ప్రక్రియల్లో పరివర్తనలో ఒకే శక్తి ఉండడం అనేది జరుగుతుంది. రెండిట్లో కూడా మనకి ఒకే ఎనర్జీ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇవి కనుక మనం ఒక్కొక్కటి కనుక మనం చూసుకున్నట్లయితే వైబ్రేషనల్ రిలాక్సేషన్, ఒక్కొక్కటి కనుక మనం చూస్తే ప్రకంపన విరామము, ప్రకంపన విరామము, ప్రకంపన విరామము, దీన్నే వైబ్రేషనల్ ప్రకంపన విరామం అంటే దీన్నే ఏమన్నారు వైబ్రేషనల్ రిలాక్సేషన్. ప్రకంపన విరామము వైబ్రేషనల్ రిలాక్సేషన్. ఇది కనుక మనం చూసుకుంటే దీనిలో ఈ ప్రక్రియలో అణువులోని ఉద్రిక్త ప్రకంపన స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాను ఇతర అణువులతో తాడనం జరిపి, దీనిలో ఏం జరుగుతుందంటే అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేది ఇతర అణువులతో తాడనం జరిపి అదే ఎలక్ట్రాన్ స్థాయిలో తక్కువ శక్తి కలిగినటువంటి ప్రకంపనలోనికి జారిపడుతుంది. అంటే ఒకే దాంట్లో అంటే ఇంటర్నల్ కన్వర్షన్ ఎలా జరుగుతుంది, ఓన్లీ ఎగ్జాక్ట్ స్టేట్ అయితే ఉంటే ఎగ్జాక్ట్ స్టేట్లోనే మనకి ఇంటర్నల్ కన్వర్షన్ జరిగి అదే స్థాయిలో ఎలక్ట్రాన్ అనేది ప్రకంపన స్థాయిలో జారిపడడం అనేది జరుగుతుంది. అంటే అది గ్రౌండ్ స్టేట్కి రాకుండా ఆ ఎగ్జాక్ట్ స్టేట్లోనే అదే దాంట్లో ఇంటర్నల్ కన్వర్షన్ జరిగి అక్కడే మనకి ఎలక్ట్రాన్ అనేది జారిపడడం అనేది జరుగుతుంది. దీనిలో మనకి కొన్ని వైబ్రేషన్స్ కింద మనకి చూపించడం అనేది జరిగింది అనమాట. అయితే బాహ్య పరివర్తనము ఎక్స్టర్నల్ కన్వర్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే రెండోగా బాహ్య పరివర్తనము, ఎక్స్టర్నల్ కన్వర్షన్, బాహ్య పరివర్తనము. ఈ బాహ్య పరివర్తనం కనుక మనం చూసుకున్నట్లయితే ఇతర అణువులతో తాడనము జరిపి, ఇప్పుడు ఇంతకుముందు చూసింది ఏంటంటే ప్రకంపన విరామం చూసాం, దాంట్లో ఏం జరుగుతుందంటే అది ఏ స్థాయిలో ఉందో అక్కడే మనకి ఎలక్ట్రాన్ అనేది ప్రకంపన స్థాయిలో జారిపడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమంటారంటే ఇతర అణువులతో తాడనం జరిపినప్పుడు అణువులోని ఉద్రిక్త ఎలక్ట్రాన్ స్థాయి నుండి ఎలక్ట్రాన్ తక్కువ శక్తి కలిగినటువంటి ఎలక్ట్రాన్ శక్తి స్థాయిలోనికి జారిపడడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఉద్రిక్త ఎలక్ట్రానిక్ స్థాయి నుండి అంటే ఎక్కడైతే ఎగ్జైటేషన్ జరిగిందో ఆ ఎగ్జైటెడ్ స్టేట్ నుండి ఎలక్ట్రాన్ తక్కువ శక్తి కలిగినటువంటి ఎలక్ట్రాన్ శక్తి స్థాయిలోనికి జారి పడిపోవడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయిలో జారిపోవడం జరిగిపోతుంది. ఈ విధంగా విడుదలైనటువంటి శక్తి ఉష్ణ శక్తి రూపంలో ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ అనేది తక్కువ శక్తి కలిగినటువంటి ఎలక్ట్రాన్ శక్తి స్థాయిలోనికి పడిపోయినప్పుడు మనకి ఇక్కడ విడుదలైనటువంటి శక్తి అనేది ఉష్ణ రూపంలో ఉంటుంది, ఉష్ణ శక్తి రూపంలో ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఉద్రిక్త ఎలక్ట్రాన్ స్థాయి నుండి అంటే ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ స్థాయి నుండి తక్కువ శక్తి కలిగినటువంటి ఎలక్ట్రాన్ శక్తి స్థాయిలోనికి ఎలక్ట్రాన్ జారిపడడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో విడుదలైనటువంటి శక్తి ఉష్ణ శక్తి రూపంలో ఉంటుంది, ఉష్ణ శక్తి రూపంలో ఉంటుంది. ఇది బాహ్య పరివర్తన. దీని బాహ్య పరివర్తనలో ఏం జరుగుతుందంటే శక్తి విడుదలవుతుంది, దీన్నే ఉష్ణ శక్తిగా మనం మారుస్తున్నాము. అయితే అంతర పరివర్తన ఇంటర్నల్ కన్వర్షన్ కనుక మనం చూసుకుంటే అదే అణువులో కనుక మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ శక్తి ప్రకంపన శక్తిగా మారుతుంది. ఇంటర్నల్ కన్వర్షన్లో ఎలక్ట్రానిక్ శక్తి ప్రకంపన శక్తిగా మారుతుంది. ఈ విధంగా మనం ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఎలక్ట్రానిక్ శక్తి అనేది ప్రకంపన శక్తిగా మారుతుంది. ఇక్కడ అణువు యొక్క తాడనాలు అనేవి ఉండవు. మనకి బాహ్య ప్రకంపనాల్లో మనకి ఏం జరుగుతుందంటే
బాహ్య పరివర్తనలో అణువుల యొక్క తాడనం ఉంటుంది, వైబ్రేషన్ రిలాక్సేషన్లో కూడా అణువులతో తాడనం ఉంటుంది. ఇంటర్నల్ కన్వర్షన్ అంతర్ పరివర్తనంలో అణువుల యొక్క తాడనం అనేది ఉండదు. ఇక్కడ ఎలక్ట్రానిక్ శక్తి అనేది ప్రకంపన శక్తిగా మారడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ శక్తి అనేది ప్రకంపన శక్తిగా మారుతుంది. ఈ విధంగా మనం జబ్లాన్స్కీ డయాగ్రామ్ ఉపయోగించి ఇందులో జరిగేటువంటి అంతర పరివర్తన మరియు బాహ్య పరివర్తనము, అదేవిధంగా మన ప్రకంపన విరామం గురించి మనం వివరించడం జరుగుతుంది. ఈ విధంగా జబ్లాన్స్కీ డయాగ్రామ్ని వివరిస్తూ ఉంటాం. ఓకే, రిమైనింగ్ రేపటి క్లాస్లో చూద్దాం.